హాయ్, నేను మీ రాజేష్. ఏపీ ఎలక్షన్లపై చాలా సర్వేలు చూసాం మనం. అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు ఆర్టీవీలో లాంటి ఛానల్స్లో కూర్చొని. అంటే అక్కడ కూటమి గెలవబోతుంది, వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని. దానిపై వీకెండ్ కామెంట్ పై ఆర్కే గారు విశ్లేషిస్తూ ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర రాష్ట్ర వారి గురించి అంత కెపాసిటీ ఉందా, వాళ్ళ నాడి చెప్పగలేంత ఇది ఉందా, నార్త్ ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేయగలుగుతాడు అన్నట్లు విమర్శించారు. అసలు ఎందుకు ఆయన ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేశారు ఏంటనే దానిపై సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని తెలుసుకుందాం. సిఎస్ రావు గారు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ప్రశాంత్ కిషోర్ గారు గురించి విమర్శించారు. ఆర్కే గారు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్న శైలిని ఆయన చెప్పగలేంత కెపాసిటీ ఉందా ఆయనకి, అసలు ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్, అసలు ఇక్కడ గురించి ఆయనకి ఏం తెలుసు అన్నట్టు విమర్శించారు. ఎందుకు అసలు ప్రశాంత్ కిషోర్ని ఎందుకు టార్గెట్ చేశారనుకోవాలి, అసలు ఎందుకు ఏంటి ఆయన అభిప్రాయం? ఇప్పుడు ఆయన రాసినటువంటి వీకెండ్లో మొత్తం ఒక 4 పార్ట్లుగా మనం తీసుకోవచ్చు. ఈ 4 పార్ట్లలో విశ్లేషణలు చేసేటువంటి వాళ్ళని ఒక పార్ట్ కింద ఆయన విమర్శించారు. 2 ఏంటంటే సోషల్ మీడియా గురించి చేశారు. 3 ఏంటంటే ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు విశ్లేషణ అవసరమా అనేది ఒకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఓటర్ల యొక్క నాడి, ఆ రోజు ఓటర్లు జరిగినటువంటి సరళి, దాని మీద ఎవరు పడితే వాళ్ళు తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, అది వాస్తవం కాదు అనేది ఒకటి. మొత్తం 4 అంశాలు తీసుకొని ఆయన వీకెండ్ని ముగించారు. దాంట్లో ప్రశాంత్ కిషోర్ది ఒక అంశం. ఆ ప్రశాంత్ కిషోర్ ఆయన ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్కి ఇక్కడ పరిస్థితులు ఏం తెలుస్తాయి ఆయన విశ్లేషించడానికి అనేటువంటిది ఆయన వేసినటువంటి ప్రశ్న వీకెండ్లో. యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ 2019లో రాజకీయ వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డికి వ్యవహరించారు. ఆ తర్వాత ఐపాక్ నుంచి తప్పుకున్నారు. ఐపాక్ నుంచి తప్పుకోవడంతో పాటు ఆయన సర్వేలకు దూరంగా ఉంటున్నాడు వాస్తవంగా. అలాంటి దూరంగా ఉన్నటువంటి అతనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా తెలుస్తాయి అనేది ఒక పాయింట్ రైజ్ చేశారు. పైగా ప్రశాంత్ కిషోర్ గతంలో ఇచ్చినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అయిపోయిన సర్వేలు కొన్ని ఉన్నాయి. కొన్ని హిమాచల్ ప్రదేశ్ ఒకటి, తర్వాత ఛత్తీస్గఢ్ ఒకటి, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. సో తప్పు అయిపోయినాయి. బట్ ఇతను విశ్లేషణ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ విశ్లేషణ చేస్తున్నారు, ఇక్కడ పరిస్థితుల్లో ఆయనకి పూర్తి అవగాహన ఎలా ఉంటుంది అనేది ఒకటి. ఆయన ఒకటి చెప్తుంటే ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఆయన, వీళ్ళు ఇక్కడ ఉండేటువంటి విశ్లేషకులు ఇంకోటి చెప్తున్నారు. టోటల్గా అక్కడ ఉండేటువంటి ప్రజలతోటి మైండ్గా వాడుకుంటున్నారు, ప్రజలతోటి ఆడుకుంటున్నారు, ఉన్న విషయాన్ని చెప్పట్లేదు అనేది ఆయన చేసినటువంటి మొత్తం 4 భాగాలుగా చేసినటువంటి విశ్లేషణ. దాంట్లో రకరకాలుగా ఆక్రోశం వెళ్ళగెక్కాడు. సోషల్ మీడియా మీద ఆక్రోశం వెళ్ళగెక్కినట్టు అనిపించింది నాకు. తర్వాత మెయిన్ మీడియా నుంచి సోషల్ మీడియాకు వచ్చినటువంటి జర్నలిస్టులు కొంతమంది సీనియర్లుగా చెప్పుకుంటూ విశ్లేషణలు ఇస్తున్నారు అని వాళ్ళ మీద టార్గెట్ చేయడం జరిగింది. ఇక సిపిఎం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎలా మనం నమ్మాలి, అసలు ఆ పార్టీని నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు సమాజాన్ని నిలబెట్టేలా వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒక యాంగిల్ అయితే, అసలు జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరు జరిగినటువంటి పోలింగ్ తర్వాత వాళ్ళ పార్టీకి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, మధ్యలో వీళ్ళ గొడవ ఎక్కువైంది అనేది ఆయన రాసినటువంటి వీకెండ్. ఇంతకు మినహా ఆయన వీళ్ళందరూ తప్పు, ఓకే ఆయన ఉద్దేశంలో అందరు తప్పు అనుకుందాం కొద్దిసేపు. మరి ఆయన కరెక్ట్ చెప్తున్నానని చెప్పి మెన్షన్ చేయాలి కదా ఎక్కడన్నా. ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళందరినీ విమర్శించడానికి వీకెండ్ని ఉపయోగించుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కనీసం పోలింగ్ జరిగినటువంటి తీరు గురించి మెన్షన్ చేస్తారు అనుకున్నాను నేను. ప్లస్ మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టినటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తారు అనుకున్నాను. తర్వాత ఈ ఎన్నికలు జరిగినటువంటి ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడతారని చెప్పి దాంట్లో మెన్షన్ చేస్తారని చెప్పేసి అనుకున్నాను నేను. తర్వాత నర్సరావుపేట
పల్నాడు, మాచర్ల, గురజాల, తర్వాత కలెక్టర్లు ఎస్పీలు మార్చడం, ఆ తర్వాత ఆ వీడియో ఒకటి రిలీజ్ చేయడం, వీటన్నిటి గురించి మెన్షన్ చేస్తారేమో అనుకున్నాను నేను. ఎలక్షన్ జరిగినటువంటి ప్రక్రియ, గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది ఎలక్షన్ జరిగిన ప్రక్రియ, దాంట్లో ఏ విధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వ్యవహరించారు, ఇవి మెన్షన్ చేస్తారు. అధికారులు ఏ విధంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ రోజు పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు, వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు బాధ్యులు ఎవరు? ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిగినాయా? రేపు కౌంటింగ్ రోజు కూడా ఇలానే జరుగుతుంది. ఇలాంటి అంశాల మీద తన ఆర్టికల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. ఈ అంశాలు ఎక్కడ మెన్షన్ చేయాల. కేవలం పోలింగ్ మీద విశ్లేషణ ఇచ్చినటువంటి విశ్లేషకుల మీద, తర్వాత ఈ ప్రశాంత్ కిషోర్ మీద, ఆ సిపిఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద, సోషల్ మీడియా మీద, సోషల్ మీడియా మెయిన్ మీడియా నుంచి వచ్చినటువంటి జర్నలిస్టుల మీద వీళ్ళని విమర్శిస్తూ ఆయన వీకెండ్ని ముగించడం జరిగింది. సో ప్రశాంత్ కిషోర్ ఆయన రాజకీయ వ్యూహకర్త. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు దగ్గరికి అప్పట్లో వచ్చి అనేది సజెషన్స్ ఇచ్చిపోయాడు అనేది అప్పట్లో వినిపించిన మాట. తర్వాత ఈ మధ్యకాలంలో ఆర్టీవీ రవిప్రకాష్కి పోలింగ్ ముందు రోజు అనుకుంటా ఇంటర్వ్యూ ఇచ్చారు. పోలింగ్ ముందు రోజు ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్, ఆయనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయన విశ్లేషణ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఘోరమైనటువంటి ఓటమిని ఎదుర్కోబోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఘోరమైనటువంటి ఓటమిని ఎదుర్కోబోతుందని చెప్పి ఎక్కడైతే ఐప్యాక్లోకి వెళ్ళి ఐప్యాక్ దగ్గర అనౌన్స్ చేశాడు 2019 కంటే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వెంటనే ప్రశాంత్ కిషోర్ వచ్చి ఘోరమైనటువంటి అవమానాన్ని ఎదుర్కోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పారు. సో ఆయనకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది, ఒక సెఫాలజిస్ట్గా ఆయనకంటూ ఒక గుర్తింపు ఉన్నటువంటి క్రమంలో ఆయన గుడ్ విల్ ఎందుకు పోగొట్టుకుంటారు? ఒకవేళ అబద్ధాలు చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా ఏముంది? అబద్ధాలు చెప్తే ఆయన గుడ్ విల్ పోతుంది కదా. ఇప్పుడు ఆ విధంగా వచ్చి ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పడమే అసలు పెద్ద ఇష్యూ. ఆయన ఉత్తర భారతదేశమా దక్షిణ భారతదేశమా తీసేయి, ముందైతే ఆయన వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కదా. బొత్స గురించి వ్యక్తం చేశారు, సెఫాలజిస్ట్. సో కాబట్టి చెప్పారు, ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు కదా, అన్ని విషయాలు చెప్పారు కదా. ప్లస్ 2019లో రాష్ట్రం మొత్తం ఎక్కడ ఏంటి అనేది ఆయనకు తెలుసు, రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పు చేశాడనేది కూడా తెలుసు ఆయనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి ముఖ్యమంత్రి నుంచి పదవి నుంచి ఎలా దిగిపోతాడనేది తెలియదా ఆయనకి? తెలుసు కదా. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పబ్లిక్ భావోద్వేగాలు ఎలా ఉంటాయి, ఏ ప్రాంతంలో ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ ఇష్యూస్కి రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు కదా. ఆయన తెలుసు కాబట్టి ఆయన విశ్లేషణ చేశారు. సరే, మంచి చెడ్డ విశ్లేషణ చేశారు, దాని మీద సూపర్ విశ్లేషణ కాదు కదా కావాల్సింది. సో అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, నాకు ఇవన్నీ ఏం నమ్మొద్దు, మీరు జూన్ 4 దాకా ఆగండి, జూన్ 4 దాకా ఫలితాలు వస్తాయి కదా అని చెప్పేది ఆయన అభిప్రాయం. ఈలోపు ఎన్ని బోగస్ సర్వేలు, బోగస్ మాటలు, బోగస్ విశ్లేషణలు, సోషల్ మీడియా చెత్త బురద అంతా తప్పుదోవ పట్టిస్తున్నారు సమాజాన్ని అని చెప్పి ఆయన విశ్లేషణ మెన్షన్ చేశారు దాంట్లో వీకెండ్లో. దాంతో ప్రశాంత్ కిషోర్ని వీళ్ళందరూ మిగతా వాళ్ళనేమో ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తూ తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది తప్పితే అసలు విషయాన్ని మర్చిపోయినట్టు. ఇంకో వారం ఉంది, మరి నెక్స్ట్ వారం ఏం చేయబోతారో చూడాలి. ఇంకో వారం ఉంది, ఇంకో వారం రాస్తారు, ఇప్పుడే రాయాలి. ఇంకో వారానికి ఏం రాస్తారు ఆయన? రాయరు అనుకుంటారు నేను అనుకోవటం. పోలింగ్ సార్ల మీద ఆయన అయితే రాయరు. పోయిన వారం కూడా బహుశా ఆయనకు అర్థమైందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. జనరల్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను, మోహన్ బాబు ఇంటర్వ్యూలో అన్నాను, చిచి ఆంధ్ర అని అంటాడు, కులగజ్జి అని అంటారు, ఏదో ఒక ఇంటర్వ్యూలో అంటారు. బహుశా అందుకని ఆంధ్ర మీద దృష్టి పెట్టలేదు ఆయన, ఆ పోలింగ్ సార్ల మీద దృష్టి పెట్టలేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మరి ఆయన ఎందుకు వీకెండ్ రాశారో, వీళ్ళందరి మీద విమర్శలు ఎందుకు చేశారో, ఆయన ఉద్దేశం ఏందో, ఆయన ఇవ్వాలనుకున్న దిశానిర్దేశం ఏందో సమాజానికి ఈ వీకెండ్ ద్వారా అనేది నాకైతే అర్థం కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఓటింగ్ సరళ మీద ఆయన ఏదో ఒక డైరెక్షన్ ఇస్తారనుకున్నా, పోనీ ఎలక్షన్ జరిగిన తీరు మీద ఒక డైరెక్షన్ ఇస్తారనుకున్నా, అది ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. ఆయన బహుశా చూద్దాం, నెక్స్ట్ శనివారంకైనా ఉన్న ఒక రకంగా మంచి విశ్లేషణ ఇస్తారో చూద్దాం. ఓకే,
అది ఆయన ఇష్టం. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరు ఇష్టం, మనం విశ్లేషణ స్వేచ్ఛగా చేసుకుంటున్నాం. ఆయన కూడా ఆయన పేపర్ ఆయన ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు. ప్రజల పాఠకులు ఆదరిస్తారా ఆదరించరా అనేది ఇంకా తర్వాత మనం కనుక నెట్జల్ను ఆదరిస్తారా లేదా అనేది మనకు ఉంటుంది కదా, అలాగే పాఠకులు ఆదరిస్తారా లేదా అనేది ఆయనకు తెలియాలి. బట్ ఆయన నుంచి మోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా, సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి. మనలాంటి వాళ్ళు కూడా ఆదివారం పేపర్ ఎందుకు చదువుతాం ఆయనది, వీకెండ్ ఆయన ఏదో రాస్తారు, ఏదన్నా కొత్త యాంగిల్ ప్రొజెక్ట్ చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అది లేనప్పుడు నిస్సత్తుగా ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు.